హాయ్ హలో వెల్కమ్ టు కెరటివి న్యూస్. మహాన్యూస్ వంశీ గారి మీద జనసేన పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా పలు కేసులు నమోదు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రీసెంట్గా ఒంగోలుకు సంబంధించి బాలినేని అలాగే దామచర్ల మధ్య ఇప్పుడు మహాన్యూస్ వంశీ గారు కూడా దూరిపోయారు. ఇక్కడ ఆయన ఏం చెబితే అదే జనసేన పార్టీలో జరగాలి అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నారని, అలాగే బాలినేని గారి మీద లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు అని చెప్పి జనసేన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ అభిమానులు కూడా మహాన్యూస్ వంశీ గారి మీద కేసులు పెడుతున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి చందు గారు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. నమస్తే చందు గారు. నమస్తే అండి. నమస్తే సార్. మీరు ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్లో ఈ మహాన్యూస్కి సంబంధించిన వంశీ గారి మీద కేసు పెట్టడం జరిగింది? ఎందుకు పెట్టడానికి గల కారణాలు కూడా చెప్పండి. గుంటూరు నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో పెట్టాను సార్. ఓకే. మహాన్యూస్ ఎండి వంశీ గారి మీద. ఓకే. దేని గురించి సార్? ఎందుకని సార్? అది 2-3 డేస్ బ్యాక్ వారి ఛానల్లో వారు కూర్చొని స్వయంగా మాట్లాడుతూ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారిని వారి మనోభావాలు దెబ్బతినేలాగా, మా మనోభావాలు దెబ్బతినేలాగా జనసేన పార్టీని కించపరుస్తూ, వారిని కించపరుస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు సార్. ఓకే. కొన్ని పదాలు వాడారు. మా కొంచెం చాలా బాధాకరమైన విషయాలు అయ్యి. కోవట్ అనే పదం చాలా చిన్న విషయం కాదు అది. దానికి చాలా అందరం రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు అందరం కూడా చాలా బాధపడ్డాం. అది కరెక్ట్ కాదు అది పదం. ఒకవేళ నిజంగా జనసేన పార్టీ ఆయన కోవట్ అనుకుని ఆయన రకంగా మాట్లాడితే, అంటే వైసీపీలో నుంచి వస్తే కోవట్టే అయితే కాంగ్రెస్ పార్టీలో నుంచి కూడా ఎన్నో పార్టీలోకి వచ్చారు కొంతమంది, చాలా మంది. వాళ్ళు కోవట్లు అవ్వాలి. అట్లనే వేరే పార్టీలో నుంచి వేరే పార్టీలోకి చాలా మంది వచ్చారు, వాళ్ళు కోవట్లు అవ్వాలి. అట్లనే తెలుగుదేశం పార్టీలోకి వైసీపీ నుంచి వెళ్ళారు. మరి వాళ్ళని కోవట్లు అని చెప్పి పరిగణించుకోగలుగుతారా? వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చారు. మరి ఏ రకంగా ఇచ్చారు అది కూడా వాళ్ళు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది కదండి. అంటే మీ అభిప్రాయం ప్రకారం వంశీ గారు లేదా మహాన్యూస్కి సంబంధించి దేన్ని బేస్ చేసుకుని బాలినేని గారిని కొవ్వట్టు అన్నారు అని మీరు అనుకుంటున్నారు? కేవలం జనసేన పార్టీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పార్టీ ఎదుగుదలకి కారణం అవుతుంది. వారు చేసే అభివృద్ధి పనుల వల్ల పార్టీ కార్యకర్తలతో మమేకం ఉంది. దాని వల్ల పార్టీ అభివృద్ధి చెందుతుంది. ఒక పక్కన రాష్ట్ర పార్టీ కార్యాలయంలోనేమో రామతాలూరి గారు అని చెప్పని చాలా క్రియాశీలక బాధ్యతలు వహించి ప్రతి కార్యకర్తలతోనూ ఆయన కూడా అక్కడ మమేకం అయ్యి ప్రతి ఒక్కరిని బలం చేస్తున్నారు పార్టీకి. పక్కన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రాయలసీమ జిల్లాలని ఆయన పర్యటించారు. ఒక ట్రిప్ అయిపోయింది కూడా. ఆ పని చాలా మంది జన సైనికులు ఎంతమంది అయితే సైలెంట్ గా ఉన్నారో వాళ్ళందరూ కూడా గుర్తించి బయటికి తీసుకొచ్చే బాధ్యతలు ఆయన మీదేసుకొని చేస్తున్నారు. అంటే పార్టీ బలపడుతుంది అనేది ఆయన అటు పల్నాడు నుంచి రాయలసీమ వరకు కూడా జనసేన బలం పెరుగుతుంది కాబట్టి అంత బలమైన నాయకుడు రాకూడదు అని అంటారా? 100% అండి. పార్టీ బలపడకూడదు, బలమైన నాయకుడు ఉండకూడదు, రాకూడదు, వచ్చిన ఉంచకూడదు. ఇది ముఖ్య ఉద్దేశం నాకు తెలిసినంత మేము అనుకుంటుంది. లేకపోతే ఇదే కదండి. ఇప్పుడు గతంలో కిలారి వెంకటరామయ్య గారు వచ్చారు పార్టీలోకి. వారి మీద కూడా ఇంత తప్పుడు కథనాలు చేశారుగా. అంటే వారు కూడా ఇప్పుడు గుంటూరు జిల్లాలో బలమైన నాయకుడు అంటే ఆయన రాకూడదు, ఆయన ఉండకూడదు. కారణం ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు ఈయన ఉండకూడదు, ఈయన ఉంటే పార్టీ బలపడింది. ఇంకో వేరే కారణం చెప్పమనండి. కోవట్ అంటే ఏ రకంగా కోవట్ సార్? ఏమున్నాయి ఆధారాలు? ఏమున్నాయి అంటే చిన్న విషయం సార్. ఇప్పుడు మీడియా మీరు తప్పుగా అనుకోమాకండి. 4th ఎస్టేట్ అంటారు, 4వ పిల్లలు. దేశంలో మీడియాకి మంచి స్వాతంత్ర్యం ఉంది. మీరు మంచి చెడుని ప్రజల మొత్తాన్ని కూడా తెలియజేస్తారు మీ మీడియా ద్వారా. అట్లానే మాకు వాక్ స్వాతంత్రం కూడా ఉంది. రాజ్యాంగం ఇచ్చిందిగా ప్రజలకు కూడా. మరి మేము కూడా ఇష్టం మాట్లాడొచ్చుగా అప్పుడు. అంతే కదండి. భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఎవరికైనా ఒకటే కదా. అంతే కదా సార్. అట్లా ఇష్టం మాట్లాడినందుకు ఫలితం అందరం చూస్తున్నాం. బోరగడ్డ అనిల్ని పక్కలు తీసి పిండి లోపల పెట్టారుగా, బాగా పిండి మండిపోతారు మాటలు రాకుండా. అంటే
ప్రతి వ్యక్తి కూడా ఒక గీత ఒకటి ఉంటుంది, హద్దు అనేది మనం మాట్లాడే దానికి. అంటే ఆయన ఎప్పుడు జనసేనకి సపోర్ట్ గానే ఆ ఛానల్ నడిపిస్తాము. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయనకి సపోర్ట్ గా ట్వీట్లు రీసెంట్ గా ఆయన బర్త్డే కూడా విషెస్ చేశారు. అంత క్లోజ్ గా ఉంటారు కదా జనసేన పార్టీకి. సరే సార్, మీరు చెప్పిన మా ఇంటి కరెక్ట్ అయితే గతంలో చిరంజీవి గారు అమ్మగారిని, అంజనాదేవి గారిని మేమందరం కూడా సార్ 80 ఏళ్ళ వయసు, అందరికి తల్లి లాంటిది ఆమె. ఆమెను కూడా కింద పరిస్థితి ఇష్టం వచ్చినట్టు డిబేట్ లో మాట్లాడుతుంటే ఆయన హావభావాలతో చక్కగా కూర్చొని ఎంజాయ్ చేశారు కదండి. అయితే ఆయన బయట పెట్టమంటారా? ఓకే. అంటే వారి నిజంగా జనసేన మీద గౌరవం ఉంటే మరి అతని పనులు చేసేవాళ్ళ అంటే ఒత్తులో ఆయన ఒక పార్టీకి అనుకూలం అయి ఉంటారు. ఆ పార్టీతో అనుకూలంగా ఉన్నంత కాలం మేము ఏమైనా చేసినా ఆయన బాగుంటాడు. లేదనుకోండి ఆయన ఇష్టం వచ్చాడు. ఆ గతంలో మేము లేము కాబట్టి అప్పుడు ఆయన ఇష్టం వచ్చాడు చేశారు. అయితే ఇప్పుడు ఏ ముద్ర వేశారో ఆ ముద్ర ఆయనకే ఉందంటారు. 100% అండి. అంతేనంటారా? అంటే ఏంటండి మీరండి? ఏ ముద్ర అయితే ఇప్పుడు బాలినేని గారి మీద వేశారో ఆ ముద్ర ఆయనకే ఉందంటారా అంటున్నా. ఎవరికి? వంశీ గారికా? దాని గురించి నేను చెప్పాలంటే ఆయన అయితే ప్రత్యేకంగా ఒక మా పార్టీని అయితే టార్గెట్ చేస్తున్నారు అనేది అర్థమవుతుంది. అంటే లోపల ఉంటూనే టార్గెట్ చేస్తున్నారు. బాగు అదే దాని ఏదో సామెత ఉంది, నాకు రాదు కానండి. గిల్లి జోడ పాడతామంటారు కదా. మా తొందర నాయకుడితో బాగుంటూ కింద అందరినీ గెలటం అంటే కరెక్టేనా? ఓకే ఓకే. 100% కమిట్మెంట్ తో వచ్చిన లీడర్ అండి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి. గతంలో చెప్పారు 2 సార్లు, ఏది వైసీపీలో ఉండగా కూడా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు నేను అభిమానించే వ్యక్తులు ఒకరని చెప్పని. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తర్వాత నేను కమిట్మెంట్ తో ఇష్టపడే వ్యక్తిని పవన్ కళ్యాణ్ గారు అని చెప్పని కూడా 2 సార్లు ఈ సందర్భంలో చెప్పారు. ఇది జనసేనలో జరగక ముందే చెప్పారు ఈ మాటలన్నీ. అట్లానే పవన్ కళ్యాణ్ గారు కూడా 2 సందర్భాల్లో బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు నా మనసుకు నచ్చిన వ్యక్తి అని చెప్పారు. అంటే ఏరుకోరి పవన్ కళ్యాణ్ గారే ఆయన ఆహ్వానించి పిలిపించుకుని పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఆయనకి ఇవన్నీ తెలియవు అంటారా? ఆయన గురించి, ఆయన వ్యక్తిగతం గురించి ఇవన్నీ తెలిసే కదండి. మరి బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి వ్యక్తిత్వం గానీ, ఆయన మనసు గానీ, ఆయన ఎలాంటి లీడర్ అనేది అన్ని తెలిసి తెచ్చుకున్నారుగా దగ్గరికి. అంతే కదా. ఆయన అంత అభిమానించి అలాంటి వ్యక్తిని అంత గౌరవించే వ్యక్తి ఇరువురు ఒకరిని అంత గౌరవించుకునే సందర్భంలో జరుగుతున్నప్పుడు వీళ్ళు ఎట్లా ఇది పెడతారండి? అంటే గుండగాల్చి వ్యతిరేకమేగా బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారి మీద. అసలు ఏం ఆధారాలు ఉన్నాయంటారు? అసలు ఏమన్నా ఆధారాలు ఉన్నాయంటారా ఆయన కొవ్వట్టు అని చెప్పడానికి? నేను చెప్పేది ఆధారాలు చూపించమనండి. ఆధారాలు చూపించే క్షమాపణలు చెప్పాలి, బేషరతుగా క్షమాపణలు చెప్పాలి ఆయన. ఓకే. లేదంటే మేము మా ఇష్టం వచ్చినట్టు మేము కూడా మాట్లాడచ్చు అంటే చాలా ఉన్నాయి, మాట్లాడతాం, అందరూ మాట్లాడతాం ఇష్టం వచ్చినట్టు. మాట్లాడమే కదండి, ఏముంది నోరేగా మాటలేగా. ఎవరికైనా భావ ప్రకటన స్వేచ్ఛ ఒకటేగా. అంతే. వాళ్ళు మాట్లాడినప్పుడు అదే మాటలు మనం మాట్లాడితే ఇంకా ఏముంటదండి? సరే, ఇప్పుడు పార్టీని ఆయన ప్రక్షాళన చేసి ముందుకు తీసుకెళ్తున్నారు. ఒక పక్కన పార్టీ ఆఫీసులో రామ్ తాలూరి గారు, ఒక పక్కన నాగేంద్ర బాబు గారు అరకు మొన్న అంత పరీక్షలు అరకెళ్ళి ఆయన మీద వేసుకొని మారుమూల కూర్చొని 4 రోజులు వర్క్ చేసి మంచి టీంని బయట తీసుకొస్తున్నారు నాగబాబు గారు. ఒక పక్కన బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు కామన్ మెన్ అయి ఉంటే ఒక జిల్లాకు కాకుండా ఒక ఎంటైర్ రాయలసీమ మొత్తం బాధ్యతలు ఆయనకి ఎట్లా అప్పచెబుతారండి పవన్ కళ్యాణ్ గారు? నిజమేనండి. అవును. ఎందుకు అప్పచెప్పారు? ఆయన ఎంతో బాధ్యత గల వ్యక్తి, మంచి గొప్ప నాయకుడు అని చెప్పనే కదా అప్పచెప్పింది. మరి అలాంటి నాయకుడిని ఈ సోషల్ మాట్లాడి సోషల్ కింద పరుస్తుంటే మేము చూస్తూ ఎట్లా ఉంటాము? మా నాయకుడు అభిమానించాడంటే మేము అందరూ అభిమానిస్తాం సార్, కంపల్సరీగా. రైట్ సార్. అయితే థ్యాంక్ యూ అండి. ఇంకంటే నేను చూద్దాం, ఇంకా చాలామంది కేసులు పెట్టడం జరిగింది. దీని మీద యాక్షన్ ఏం తీసుకుంటారు, ఎలా ఉంటుంది, ఇక మహా న్యూస్ నుంచి కూడా ఎలాంటి రియాక్షన్ వస్తుందని కూడా చూద్దాం సార్. థ్యాంక్ యూ అండి చందు గారు. థ్యాంక్ యూ అండి. చూద్దాం. దీన్ని బట్టి జనసేన పార్టీకి క్లోజ్గా ఉంటూనే ఆయన ఇలా కావాలనే జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే పెద్ద స్థాయి నాయకులు వస్తున్నారో వాళ్ళ మీద పనిగట్టుకునే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు, కొవ్వొట్టు ముద్రలు వేస్తున్నారు అనేది జనసేన పార్టీకి సంబంధించినటువంటి నాయకుల వాదన. చూద్దాం జనసేన పార్టీ దీన్ని ఎలా తీసుకుంటుందో. అలాగే మహా న్యూస్కి సంబంధించినటువంటి వంశీ గారు కావచ్చు, మహా న్యూస్ యాజమాన్యం కావచ్చు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా చూద్దాం.